అక్కడ చర్చించడం కొంతమంది కాపు నాయకులు కోనసీమ రామచంద్రాపురంలో కాపులకు అన్యాయం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో కాపులకు న్యాయం జరిగింది అనే ఉద్దేశంతో వాళ్ళు నిన్న కొంతమందిని పిలిపించి కాపుల అభివృద్ధి అని చెప్పి మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే మేము ఒకటే అడుగుతున్నాం, కాపులు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మీకు ప్రేమ పుట్టడం నిజంగా మంచి పరిణామమే. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాకినాడలోనే పాదయాత్రలో కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పినప్పుడు ఈ నాయకులంతా నిద్రపోతూ ఉన్నారా అని మేము అడుగుతున్నాం. కనీసం నోరు తెచ్చి ఎందుకు ఆ విధంగా చెప్తున్నావు, కాపుల్లో వ్యతిరేకత వస్తుందని కూడా ఎవరు చెప్పలే. అయినా కూడా కాపులు గెలిపించారు. తర్వాత ఆయన సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత ఏ రోజు కూడా కాపుల గురించి పట్టించుకోలేదు, కాపుల అభివృద్ధికి పాటుపడలేదు. గతంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ పెట్టి దాదాపు 5,000 కోట్లు ఫండ్స్ ఇచ్చి చాలామంది పేదలకు చదువుకోవడానికి అయితేనేమి, అదేవిధంగా ఉన్నత విద్యకి అయితేనేమి, అదేవిధంగా ఎంఎస్ఎంఈ అయితేనేమి చాలామందికి 1,00,000 నుంచి 30 లక్షల రూపాయల వరకు సబ్సిడీతో 50% సబ్సిడీతో లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 1 రూపాయైనా లోన్లు ఇచ్చారా అని మేము అడుగుతున్నాం. ఆయన అమ్మఒడి, నాన్న ఇది అది పెట్టి ఇది పెట్టి అన్నీ పెట్టి మేము ఇచ్చినామని చెప్తాడు. సిగ్గు లేకుండా మీరు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారో ఒకసారి మాకు చెప్పాలా. ఎందుకంటే మేము ఎక్కడైనా సరే కాపులకు బలిజలకు న్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం పీరియడ్లోనే. తెలుగుదేశం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి, పూర్వము క్రీస్టర్స్లు ఎన్టీ రామారావు గారు పెంచే సామాజిక న్యాయం కాపులకు బలిజలకు న్యాయం జరిగింది. ఈ దినం కాపులకు ఏదో ఒక విధంగా ఇప్పుడు ఈడీ కేసులు వస్తున్నాయి, దాన్ని తప్పించాలా, దాని గురించి మాట్లాడకుండా ఏదో ఒక సబ్జెక్ట్ రావాలని చెప్పి కాపుల మీద ఉన్నట్టుండి ప్రేమ పుట్టి కాపుల కులాల్లో విభేదాలు సృష్టించాలనే ప్రయత్నంలో భాగమే ఇది. నువ్వు ఎన్ని విభేదాలు సృష్టించాలన్న ప్రయత్నం చేసినా కాపులు కానీ బలిజలు కానీ అది తిప్పి కొడతారు. మాకు అందో ఇంతో న్యాయం జరిగింది, మాకు మేలు జరిగేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పార్టీని మాత్రమే అని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు ఎన్ని ప్లాన్ చేసినా అది వ్యర్థం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి తప్పకుండా ఈ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు ఎక్కడైనా సరే మీరు ఈ దినం తెలుగుదేశంలో అన్యాయం జరుగుతుందని బొత్స సత్యాన్ని కూడా అంటాను కదా, మీరు ఆ దినం ఏం చేశారో, నిద్రపోతా ఉన్నారా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? కనీసం కాపుల గురించి మాట్లాడారా అని మేము అడుగుతున్నాం. రాయలసీమలో దాదాపు 6 జిల్లాల్లో ఒక సీటు కూడా, ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకుండా ఆయన రాజశేఖర్ ఉన్నప్పుడు బైఫర్కేషన్లో బలిజోలు కడప జిల్లాలో రాకూడదని రాయచోటిని డివైడ్ చేసినాడు. అదేవిధంగా రాజంపేట కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు కలిపి వేరేటి కలిపి ఇక్కడ కులానికి అన్యాయం చేశాడు. కాబట్టి ఈ దినం మీకు ఎందుకు ప్రేమ వచ్చిందని మేము అడుగుతున్నాం. మీరు ఏమైనా ప్రేమ ఉంటే మీరు జగన్మోహన్ని పిలిపిండి, జగన్మోహన్ని అడగండి, అయ్యా ఆ దినం ఈడబ్ల్యూఎస్ కింద 5% చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించాడు. కేంద్రం ఏమిచ్చింది? మీరు ఎమ్మెల్యేలు మీ అసెంబ్లీలోనే మీరే చేసుకోవచ్చు, వాళ్ళకి 5% ఇవ్వచ్చని పంపితే నేను ఇవ్వనని చెప్పి కూర్చున్నాం. కనీసము 5% ఈడబ్ల్యూఎస్లో కూడా అందరికీ సమానంగానే ఇస్తా, కానీ కాపులకు బలిజలకు నేను ఇవ్వనని చెప్పి కటాకట్టగా చెప్పావు. అటువంటి నాయకుని పంచన చేరి సిగ్గు లేకుండా కాపులకు న్యాయం జరిగిందంటే ఎవరూ నమ్మరు. మేము చెప్తున్నాం, ఈ దినాన్ని కూడా మేము గౌరవ చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం, సార్ కనీసం మా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అయ్యి ఎంతోమంది లక్షల మంది ఈ పొద్దు నష్టపోయారు. లేకపోతే ఎంసెట్లో కానీ ఈసెట్లో కానీ
ఇవన్నీ కూడా ఉద్యోగాలు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వంలో వచ్చేటి లక్షల మంది బుద్ధులు కాపు బిడ్డలు నష్టపోయారు. ఎందుకంటే అది ఈయన జగన్మోహన్ రెడ్డి పుణ్యమే అని చెప్పి మేము అంటున్నాం. ఎందుకంటే కేంద్రం పర్మిషన్ ఇచ్చినా నువ్వు అందరికీ సమానంగా ఇస్తా కానీ కాపులకి నేను చెప్పిన తర్వాత కొన్ని లక్షల మంది నష్టపోయారు. కాబట్టి ఈ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు కూడా ఆలోచించండి. గతంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడో మీ ప్రాంతంలోనే కాకినాడలోనే నేను ఇవ్వనని కథాగతగా చెప్తే మీరు ఇంకా ఆయన గురించి మాట్లాడతారంటే మీకు సిగ్గులేనంటే. కనీసం కాపులు తిరగబడతారు, మీరు కాపులకు క్షమాపణ చెప్పండి, మేము పొరపాటు చేసి మీటింగ్ పెట్టాం, కాపులకు న్యాయం చేసిన ఒక తెలుగుదేశం అని క్షమాపణ చెప్పి కాపులకు బలిజలకు తర్వాత మీరు ఈ విధంగా మేము పొరపాటు అని చెప్పండి అని చెప్పి మేము సభాముఖంగా నిలదీస్తున్నాం. అదేవిధంగా నిన్న సాయి కృష్ణ ఆయన మీద దండికి కేసులున్నాయి. అంటే ఎవరైనా చనిపోతే మాకు కూడా బాధే, కానీ ఆయన ఏ విధంగా కేసుల్లో ఉన్నాడు, ఏ విధంగా చనిపోయినాడు, ఆ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆ ఇన్స్పెక్టర్ కూడా కాపు కులస్తుడే. ఆయన తెలుగుదేశం ఇమీడియట్గా సస్పెండ్ చేసింది, ఎంక్వైరీ చేసింది, సిట్ వేసింది, చేస్తూ ఉంటే అతను ఉన్నట్టుండి ఎక్కడ లేని ప్రేమ వీళ్ళకి పుట్టిందో నాకు అర్థం కావట్లే. మీ పీరియడ్లో ఎంతమంది చనిపోయారో ఒకసారి ఆలోచించారా? ఎక్కడో మారుమూల ప్రాంతంలో చనిపోతే అది పవన్ కళ్యాణ్కి అంటగడతారు. పవన్ కళ్యాణ్ ఏమండి కులస్తుడు ఉండొచ్చు, కానీ ఆయన కులం పేరు చెప్పుకోవడం లేదు కదా, మీరు ఆయనకి ఎట్లా అంటగడతారు? మీరు లోకల్గా ఉండే నాయకులు ఏ విధంగా చనిపోయినాడు, అతను ఏముండే అతని మీద కేసులు, అతను చనిపోయిన దానికి చంద్రబాబు నాయుడు చాలా బాధపడ్డాడు. వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు కూడా చెప్పాడు, అమ్మ మీకు న్యాయం చేస్తా, మీ కుటుంబానికి న్యాయం చేస్తా అని చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు తప్ప ఇంకొకట్లేదు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి కాపులకు బలిజలకు కనీసం పిలిపించన్నా చెప్పాడని మేము అడుగుతున్నాం, మాట్లాడాడని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించాలా. మీరు ఈ మీటింగ్ ఏదైతే సారాంశం మాకు అవసరం లేదు, మీరు కాపులకు బలిజలకు క్షమాపణ చెప్పండి, మేము పొరపాటుతో ఇది పెట్టాం, న్యాయం చేసింది సామాజిక న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో ఈ దినం రాష్ట్రంలో ఉన్న ఎంతమంది ఎన్ని కోట్ల మంది ఉన్నారో 27% మంది తెలుగుదేశమే న్యాయం చేసిందని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగానే మీరు కూడా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. ఆమె కూడా కాపే కదా, మళ్ళీ ఆమెకు ఎందుకు ఓటేలా? ఎందుకు కులం లేదు? ఆమె కాపు కులస్తులు తెలుగుదేశంలోనే ఆమెకు రాజ్యసభ ఇచ్చారు, జడ్పీ చైర్మన్ ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చారు, ఎంపీ ఇచ్చారు, తెలుగుదేశంలో ఇచ్చారు కదా. ఆమె కూడా కాపు కులస్తురాలి కదా. ఆమె కూడా వాళ్ళన్న ప్రజారాజ్యం పార్టీలో ఎంపీగా నిలబడి ఓడిపోయింది. ఆ దినం ప్రజారాజ్యం పార్టీలో నిలబడి ఓడిపోయినాక కదా ఆమె కూడా. కాబట్టి ఎన్ని కాదు, కులం కాదు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎక్కడైనా నిలబడవచ్చు, తెలంగాణ 2 రాష్ట్రాల్లో. కాబట్టి ఆయన పిఠాపురం అయితే ఆ ప్రాంతంలో కోనసీమ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన నిలబడడం జరిగింది. ఆయన ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. కాపులే కాదు, అన్ని కులస్తులు పట్టారు. అక్కడ రాజులు ఉన్నారు, అన్ని కులస్తులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఫిషరీస్ ఉన్నారు, అందరూ కూడా బ్రహ్మరథం బట్టి ఆయన గెలిపించారు. అంతేగాని కాపు కులస్తుడు అని చెప్పి అక్కడ రావడం చాలా ఏరియాల్లో కాపు కులస్తులు ఉన్నారు. రామచంద్రాపురంలో కూడా కాపు కులస్తులు ఉన్నారు కదా. కాబట్టి అన్నీ కూడా ఊరికేదో పొద్దుపోని మాటలు తప్ప ఇంకొకటి కాదు. ఆమె వంగా గీత గారికి తెలుసు మాకు కూడా, అమ్మ నువ్వు ఇప్పటికైనా నీకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ అనేది గుర్తుపెట్టుకో. ఎందుకంటే తెలుగుదేశం అనే పార్టీ లేకపోతే మీకు రాజకీయ భిక్షే లేదు. ఇదనం ఎంపీగా అయ్యారు, రాజ్యసభ వచ్చారు, అదేవిధంగా జడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే. కాపులకు బలిజలకు న్యాయం జరిగిన, సామాజిక న్యాయం జరిగిన పార్టీనే తెలుగుదేశం పార్టీ అని మేము చెప్తున్నాం. నిన్నటి రోజున కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైకాపా వారు కాపు బలిజ వర్గీయులు కొంతమంది ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. ఆ ఆత్మీయ సమావేశంలో కూటమి ప్రభుత్వంలో కాపు బలిజ ఒంటరికి చాలా అన్యాయం జరిగిపోతుంది, అందరూ వేధిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో కాపు బలిజ ఒంటరులను అని చాలామంది నాయకులు ఆవేదన చెంది బాధపడడం జరిగింది. మీరు 2018
జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా కాకినాడలో బలిజలకు కాపులకు రిజర్వేషన్ సౌకర్యం ఇవ్వడం కుదరదు అని బహిరంగంగా చెప్పడం జరిగింది. అప్పుడు ఇక్కడ హాజరైన సీనియర్ నాయకులు కాపు నాయకులందరూ అప్పుడు ఏమైనారు? అప్పుడు ఒక మాటకు మీరు స్పందించినారా? తదుపరి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినారు, బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చినారు. అందులో కాపుల బలిజల పాత్ర ఎంతో ఉంది. అయినా కానీ 2019-24లో కాపు బలిజ ఒంటరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలే. వైకాపా తరఫున అలాంటి డెవలప్మెంట్ చేసినామని నిన్న ఒక్కరు కూడా స్పెసిఫిక్గా ఏమీ చెప్పలే. కానీ కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగిపోతుంది అని డైవర్షన్ పాలిటిక్స్ మీరు తీసుకొచ్చినారు. 2014-19లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఒక కాపు కార్పొరేషన్గా ఏర్పరిచి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి ఒక స్వయం ఉపాధి అయితేమి, ఒక ఎంఎస్ఎంఈ అయితేమి, ఒక ఉన్నత విద్య అయితేమి, ఒక విదేశీ విద్య అయితేమి, అలాగే ప్రతి జిల్లాలో ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులో విద్యార్థులకు అందరికీ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రిజర్వేషన్ సౌకర్యం ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ కూడా కల్పించమని సెంట్రల్ గవర్నమెంట్కి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది. అది కూడా ఈ 19-24లో జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసి బలిజలకు ఇచ్చేదానికి లేదు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కులాల మధ్యలో కుంపట్లు పెట్టడానికి కొంతమంది నాయకులను ఎన్నుకున్నారు. ఆ నాయకులు పదే వేరే నాయకుల చేత కాపులకు ఏదన్నా జరిగితే వేరే నాయకుల చేత మాట్లాడడంలే, కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కులాల కుంపట్లు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వానికి కాపు ఒంటరి బలిజలను దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ సభ నిర్వహించినారు. ఇది చాలా తప్పు. ఎవ్వరూ మీరు చెప్పిన మాటలు నమ్మరు. మీరు చెప్పిన మాటలు నమ్మి మీకు ఎవరు మద్దతు పలకరు. ఎప్పుడు కూటమి ప్రభుత్వానికే కాపు బలిజ ఒంటరి మద్దతుగా ఉంటారు, వాళ్ళకు అనుకూలంగా ఉంటారు. మాకు కాపు ఒంటరి బలిజకు ఏదన్నా న్యాయం చేయాలంటే కూటమి ప్రభుత్వంలో మేలు జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఇది విషయం మీకు తెలియదు. థ్యాంక్ యూ.